గ్రామాల అభివృద్ధే మా ముందున్న లక్ష్యం. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో అమిలినేని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం వెంకటంపల్లి, ముద్దినాయనపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన కళ్యాణదుర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ, కళ్యాణదుర్గం ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, అందుకే నాకు చేతనైనంత వరకు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇక్కడకు వచ్చామని, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందాలనే మేం ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వచ్చామని, అందులో ప్రతి గ్రామానికి తాగునీరు, అవసరమైన చోట మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మే 13 ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. వాల్మీకి ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, ఖచ్చితంగా 2.5 సంవత్సరంలో మీ గ్రామాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామానికి 114 చెరువులు నీళ్లు తీసుకొచ్చి మీ మనసును గెలుచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నీళ్లు ఎంత అత్యవసరమో, ముందు ఉన్న వెంకటంపల్లి గ్రామంకి వెళ్ళాం. ఆ గ్రామంలో చాలా మంది మహిళలు వచ్చి, నాయన మేమంతా తెలుగుదేశం పార్టీ ఉండేవాళ్ళు కూడా అందరూ తెలుగుదేశం వేస్తాం, మాకు నీళ్లు కావాలా, ఇంకేం అవసరం లేదన్నారు. నీళ్లు కావాలంటే ప్రస్తుతానికి ఏమంటే ఏమీ లేవు నాయన, మాకు ఒక్క చుక్క నీళ్లు కూడా లేవన్నారు. సరే, అందులో భాగంగా కూడా మనం కూడా చెప్పాం, ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీకు నీళ్లు తెచ్చుకొచ్చి ఏర్పాటు చేస్తామని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే ఇది అభివృద్ధి కాని ప్రభుత్వానికి పోటీ అని అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజలారా ఒకటే మాత్రం గమనించండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నాడు, ఖచ్చితంగా అవుతారు. మీరందరూ కూడా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ప్రాంతానికి కావాల్సిన నిధులు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఈ మన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఆయన ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన పని లేదు. మనకు ఆయన ఇవ్వాల్సిన 200 కోట్లు 100 కోట్లు ఇస్తే, మన ప్రాంతానికి 200 కోట్లు ఇస్తే 2000 కోట్ల నిధులు తేవచ్చు. అంటే మన నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ కూడా బాగు చేసుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర కావాల్సిన నిధులు ఉన్నాయి. ఆ నిధులు సద్వినియోగం చేసుకోలేక చాలా ఇబ్బందులు అయినారు. ఎందుకంటే ఆ పదవిలో ఉన్న ఎంపీ రంగయ్య గారు కూడా ఆ నిధులు తీసుకొచ్చి బాధ్యత ఆయన పైన ఉండేది.
కానీ ఆయన మర్చిపోయాడు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఆయన బాధ్యత ఉంది, కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. అయినా కూడా మన ప్రాంతానికి నిధులు తేలేకపోయాడు. ఏదేమైనా గడిచిన కాలాన్ని మనం మర్చిపోదాం, జరగబోయే దాని గురించి ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చేసి మీ తల్లిదండ్రులుగా ఏదైతే మీ పిల్లలు బాగున్నారో వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఎప్పుడైతే మనకి మౌలిక సదుపాయాలు బాగుంటాయో ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఇక్కడ ఐశ్వర్యం తగ్గింది, ఆరోగ్యం తగ్గింది. ఇవి రెండు కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే మీరు చాలా ఎన్నికలు చూశారు. ఈ ఎన్నిక మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో చాలా వరకు అభివృద్ధి కాలేదు. ఎంతసేపు ఉన్నా మనం ఇక్కడే ఆ పార్టీ ఈ పార్టీ. అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే అంబికా లక్ష్మణ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరు గుర్తు కూడా సైకిల్ గుర్తు. ఇద్దరు కూడా మీరు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఇంతటితో నేను ఈ